హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు, గోధుమ రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాము. అదే కప్పుతో పావు కప్ వచ్చి మినపప్పు. అదే కప్పుతో ఒక కప్ వచ్చి గోధుమ రవ్వ. ఇక్కడ నేను సన్నగా ఉన్న గోధుమ రవ్వ తీసుకున్నానండి. బన్సీ రవ్వ ఉంటుంది కదా అది. కావాలంటే మీరు లావుగా ఉన్న రవ్వ కూడా యూజ్ చేసుకోవచ్చు గోధుమ రవ్వ. నీళ్లు పోసి మంచిగా 2 సార్లు కడిగేసుకుందాము. చాలా క్విక్‌గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ నీళ్లు వంపేసుకొని మంచినీళ్లు పోసుకుందాము. మూత పెట్టేసి ఒక అరగంట పాటు దీన్ని నానబెట్టుకుందామండి. అరగంట నానితే సరిపోతుంది. అరగంట తర్వాత చూద్దాము. చక్కగా నానిపోయినాయండి పప్పులన్నీను. చూసారు కదా! ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. నేను చిన్న జార్‌లో మిక్సీ పట్టానండి. ఎందుకంటే 2 సార్లుగా కొంచెం బరకగా మనం దీనిలోనే పట్టుకోగలమనమాట. పెద్ద జార్‌లో అనుకోండి మనకి మెత్తగా అయిపోతుంది. బరకగా అనేది రాదు. అందుకని నేను 2 సార్లుగా చిన్న జార్‌లో మిక్సీ పట్టాను. ఒక టేబుల్ స్పూన్ దాకా నీళ్ళైతే యాడ్ చేసుకుందామండి. ఇంక అంతకంటే నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాం. మరీ మెత్తగా కాకుండా. చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట కన్సిస్టెన్సీ. చూసారు కదా! కొంచెం పలుకుగా ఉందనమాట. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకున్నాం. ఇప్పుడు రెండోసారి కూడా మిక్సీ పట్టుకుందామండి. మిగిలిన పప్పును కూడా మిక్సీలో వేసేసుకొని, దీంతో పాటు చిన్న అల్లం ముక్కని 2గా కట్ చేసుకొని పెట్టుకున్నాము. తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకున్నామండి. ఈ పచ్చిమిర్చి కారంగా ఉన్నాయి. కొంచెం కారం కారంగా ఉంటే బావుంటుందనమాట. మరీ చప్పగా కాకుండా. అందుకని దానికి తగినట్టుగా మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ దాకా నీళ్ళు యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని పిండి పట్టుకొచ్చుకున్నామండి. దాన్ని కూడా మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, కరివేపాకు కొంచెం. ఇంగువ స్కిప్ చేసుకోవద్దండి. ఇంగువ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత డైజెషన్‌కి కూడా మంచిదనమాట. సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేసుకోవద్దు. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడు కడాయి పెట్టుకున్నామండి. వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసుకుందాము. దీనిలో ఒక గరిటె పిండి వేసుకుందామండి. ఊతప్పంలాగా వేసుకున్నామనమాట మనం ఈరోజు. చాలా సింపుల్ టిఫిన్ రెసిపీ అండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంక దీనిలో మనం సోడా ఉప్పు కానీ ఏమీ వేయలేదనమాట ఈరోజు. సోడా ఉప్పు వేసుకుంటే మీకు కొంచెం మంచిగా హోల్స్‌గా వస్తాయండి. సోడా ఉప్పు వేయకపోవటం వల్ల ఏంటంటే మీకు ఆ హోల్స్ అనేది రాదు అంతేను. టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్, తర్వాత ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్, అలానే స్టీమ్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! చక్కగా రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. చాలా అంటే చాలా బావుందనమాట. చూసారు కదా! 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకున్నాము. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి.
మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. పల్లి చట్నీ కానీ, తర్వాత టొమాటో చట్నీ గానీ, అల్లం చట్నీ కూడా చాలా బావుంటుంది దీనిలోకి. చూసారు కదా! చక్కగా వేగిందనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.